ఎవరు ఇవ్వలేని ఆనందం. ఇంకొంచెం నేను మీతో విశదీకరంగా మాట్లాడాలంటే, నీ తల్లిదండ్రులు ఇవ్వలేని ఆనందం, నీ పిల్లలు ఇవ్వలేని ఆనందం, నీ భర్త ఇవ్వలేని ఆనందం, నీ భార్య ఇవ్వలేని ఆనందం, నిన్ను కన్నా కొన్నా ఉన్నవాళ్ళు ఇవ్వలేని ఆనందం ఈ సుగుణాలయంలో, ఈ దేవుని మందిరంలో నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి నిరాశ నిస్పృహల మధ్యలో తల్లడిల్లిపోతే గుండె గుప్పెట్లో బ్రతుకుతున్న నీ బ్రతుకుకి దర్పణం ఈ ప్రార్థనా మందిరం. ఈ ఆలయంలోనికి నీవు వస్తే నీవు ఆనందించబడతావు. దేవుడిచ్చే ఆనందం అండి. వింటున్నారా? లోకం ఇచ్చే ఆనందం కాదు, లోకములో ఉన్నవి ఇచ్చే ఆనందం కాదు. కొంతమంది ఫుల్గా తిన్నారనుకోండి, అదొక ఆనందం, కానీ కొంతసేపే. వాళ్ళకి నచ్చిన మెచ్చిన వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, అదొక ఆనందం, అది కూడా కొంతసేపే. లేదు, చేతి నిండా సంపాదించుకుని ఊరంతా తిరిగారు అనుకోండి, అది కూడా సాయంకాలం వరకే, రాత్రికి మరలా మర్చిపోయి నిద్రపోవాల్సిందే. ఇవి ఏవి శాశ్వతం కానే కాదండి. కానీ దేవుడిచ్చే ఆనందం, ఒక్క 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటి దేవుడిచ్చే ఆ ఆనందం? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కొంతమందికి ఎవడన్నా పిలిచి ఒక పాట ఇచ్చామనుకో, అదొక ఆనందం. రేపు పొద్దున ఊరంతా చెప్పేస్తారు. వాళ్ళకి అదానందం, వీళ్ళకి ఇదానందం. మీకు ఏమానందమో నాకు తెలియదు. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవే.